హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు పలావ్ అయితే చేసుకుంటున్నాము. పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పలావ్ సామాన్లు, టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, డాల్డా, ఆయిల్. పలావ్ సామాన్లలో పలావ్ ఆకు, యాలక్కాయలు, జీడిపప్పులు, స్టార్ పువ్వులు ఇలాంటివి, షాజీరా కూడా తీసుకున్నాను. యాలక్కాయలు ఇలా ఓపెన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అందులో ఉన్న ఫ్లేవర్ అంతా ఈ బిర్యానీకి అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. కుక్కర్ తీసుకొని అందులో డాల్డా అయితే వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఒక 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు. పొడిగా వస్తుందండి. డాల్డా వేస్తే బాగుంటుంది, షైన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేను ఒక 4-3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. 3-4 స్పూన్స్. ఆయిల్ మరిగాక నేను పలావ్ సామాన్లు అయితే ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, పలావ్ ఆకు అలా ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. వేసుకున్నాక దాన్ని మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మేము చేసే విధంగా మీరు కుక్ చేసుకోండి. బాగున్నాయో లేవో చెప్పండి. మొత్తం ఫైనల్గా అన్నీ అయితే వేసుకున్నాం. టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని మిక్స్ చేసుకుంటే మాడకుండా ఉంటుంది కదండి, అందుకని అలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకులు, క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులు వేయాలి. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బిర్యానీ మసాలా, ఆర్చి కంపెనీ వారి బిర్యానీ మసాలా వేసాను. అది కూడా ఒక 2 స్పూన్స్ వేసినట్టున్నాను. తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. గరం మసాలా అంటే గసగసాలు, యాలక్కాయలు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు. మసాలా ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నది వేసుకుంటేనే దాని ఫ్లేవర్ అంతా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది వేసుకుంటే మాత్రం ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది వేసుకుంటే స్మెల్ సరిగ్గా రాదు, బిర్యానీ స్మెల్ అస్సలు రాదు. ఈ మసాలా అంతా వేసాక
భలే స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ స్మెల్, అరోమా. అరోమా. అలాగే ఇక్కడ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇలా కలుపుకొని అప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. బిర్యానీకి పలావ్కి ఎంతో టైం పట్టదండి. పలావ్కి ఎంతో టైం పట్టదు. ఒక అరగంట అంతే అయిపోతుంది ఫాస్ట్గానే. ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకుంటే అయితే ఫాస్ట్గానే అయిపోద్ది. నేను ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టలేదు, నార్మల్గా కుక్ చేసుకున్నాను. నేను ఇక్కడ రైస్ అయితే వేసేసాను. వేసినాక క్యాప్ అయితే పెట్టేశాను. తర్వాత కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ లెవెల్ అయితే తగ్గిందండి. తర్వాత మళ్ళీ నేను మూత పెట్టేశాను. కొంచెం వాటర్ ఇంకుతుంది. నేను ఇందులో పైన నెయ్యి కూడా వేశాను. వాటర్ ఇంకిందండి కొంచెం లైట్గా, కొంచెం మగ్గిపోతే సరిపోతుందన్నమాట. సో ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పలావ్ చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఈ పలావ్లో చికెన్ కర్రీ వేసుకొని తినడమే. థ్యాంక్ యూ.